కాల్ చేసింది నేనే. ఏంటో చెప్పు. ఇంత డబ్బా? అది నీకే. ఎందుకు ఇస్తున్నావు? మ్యాగీ అని ఒక అమ్మాయిని అరెస్ట్ చేసావు కదా, తన్ని విడిచిపెట్టాలా? కాదు, స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టాలి. తన కేసుని ఇంకా బలంగా మార్చాలి. కుదిరితే ఏదో ఒకటి చేసి తను ఇప్పట్లో బయటికి రాకుండా చేయాలి. అలా చేస్తే నువ్వు ఇలాంటి బ్యాగులు నెలకొకటి చూస్తావు. ఓకే, నేను ఒకసారి మీ ఫేస్ చూడొచ్చా? నువ్వు నా నుండి డబ్బును చూడాలని కోరుకో, పైకొస్తావు. నన్ను చూడాలని కోరుకోకు, ఇబ్బందుల్ని ఫేస్ చేస్తావు. ఓ, సరే, నేను చూసుకుంటాను. మ్యాగీ, 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 ఎవరి పనిచేసింది? ఎవరు నా భార్యను అరెస్ట్ చేసింది? ఎవరు? యాడమ్మి? చెప్పండి, ఎవరు అరెస్ట్ చేశారు? అమ్మి, అయ్యో అమ్మి, ఏంటమ్మి? అమ్మా, ఎవరు నా కూతుర్ని అరెస్ట్ చేసినది? ఇందాకే తెలిసింది, బహుశా దాని గురించి అనుకుంటా. అవునా? ఏది అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కి కాల్ కలుపు, పరిస్థితి ఏంటో కనుక్కుందాం. సరే సార్. సార్, రింగ్ అవుతుంది సార్. హలో, ఎవరు? నేను మినిస్టర్ని మాట్లాడుతున్నా. సార్, నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఈ అఖిలాండేశ్వరి కూతురు విషయం ఏమైంది? అది సార్ పరిస్థితి. ఆధారాలన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇందులో మీరు ఇన్వాల్వ్ అయితే మీకే చెడ్డ పేరు రావచ్చు. ఆపోజిషన్ వాళ్ళకి అనవసరంగా దొరికేసినట్లు అవుతుంది సార్. సర్లే, ఇందులో నేనేం ఇన్వాల్వ్ అవ్వను, కానీ నీ పని నువ్వు చేసుకో. అలాగే సార్, ఓకే. అదయ్యా పిఏ, ఈ వ్యవహారాల్లోకి మనం వేలు పెట్టకపోవడమే మంచిది. అలాగా, సరే సార్. అమ్మా, ఎన్నిసార్లు చేసినా మినిస్టర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఆ పిఏకి ఫోన్ కలపండి బాబు గారు. అలాగే అలాగే. సార్, గరుడాచలం కాల్ చేశారు సార్. మాట్లాడు, కానీ నేను ఊర్లో లేనని మేనేజ్ చేసి చెప్పు. అలాగే సార్. హలో, ఇగో ఏమైందయ్యా? ఇక్కడ సిచ్యువేషన్ చెప్పాను కదా నీకు. ఇగో మినిస్టర్ గారేమో ఫోన్ తీయట్లేదు. ఆయనకోసారి ఫోన్ ఇవ్వు. ఆయన ఊళ్ళో లేరండి, ఢిల్లీకి వెళ్ళారు. ఆయన వచ్చేలోపు 2 రోజులు పడుతుంది.
ఇగో పిఏ, మినిస్టర్ గారు ఊళ్ళో ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఫోన్ అయితే ఆయన జేబులోనే ఉంటాదిగా, ఎందుకు ఫోన్ తీయడంలే? నేను లైన్లోనే ఉంటాను, ఇప్పుడే ఆ మినిస్టర్కి కాల్ కలుపు. సారీ మేడం, ఈ 2 రోజులు సారు ఫోన్ కూడా అందుబాటులో ఉన్నారు, అందుకే ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళారు. ఉంటాను మేడం. హలో హలో పిఏ, ఛ, ఏంటి మేడం, భార్యని ఇతను, కూతురని మీరు తెగ రెచ్చిపోయారు కదా. పైగా మినిస్టర్ అని చెప్పారు, నా ఉద్యోగం ఊస్టింగ్ అన్నారు. ఏమైంది? మీ పాప వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిపోయింది మేడం. ఆధారాలు గట్టిగా ఉన్నాయి. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా. అక్కడి నుంచి డైరెక్ట్గా జైలుకు కూడా వెళ్తుంది. అప్పుడేం చేస్తారు? అయినా మీ పాపకి ఈ పాడలవాటు ఏంటి? పైగా మొగుడిని పెట్టుకొని